చిత్తూరు జిల్లా ముసలిమడుగులో కుంకి ఏనుగుల క్యాంప్ ను ప్రారంభించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల విస్తీర్ణంలో కుంకి ఏనుగుల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటక నుంచి తెచ్చిన 4 కుంకి ఏనుగులకు ఇందులోనే ట్రైనింగ్ ఇచ్చారు. కుంకి ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభోత్సవానికి ముందు గజరాజులు విన్యాసాలు చేశాయి. వీటిని అత్యంత ఆసక్తిగా తిలకించారు పవన్ కళ్యాణ్. తన సెల్ ఫోన్ కెమెరాలో చాలాసేపు రికార్డు చేశారు. డిప్యూటీ సీఎంతో పాటు అధికారులు, పోలీసులు ఆసక్తిగా కుంకి విన్యాసాలను వీక్షించారు. విన్యాసాలతో ఆకట్టుకున్న ఏనుగులు డిప్యూటీ సీఎం పవన్ కు సెల్యూట్ చేశాయి. కుంకి ఏనుగులు కృష్ణ, అభిమన్యుల వద్దకు వెళ్లి కాసేపు పవన్ కళ్యాణ్ కాలక్షేపం చేశారు. వాటికి ఆహారం తినిపించారు. కుంకి ఏనుగులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్న మావటిలుంటారు. వీటి రక్షణ చూస్తున్న మావటిలకు 50,000 రూపాయలను బహుమతిగా ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మావటిలతో ఫోటోలు దిగారు. అటవీ ఏనుగులు జనావాసాల్లోకి చొరబడకుండా, పంట పొలాల్లో పడి నాశనం చేయకుండా ఈ కుంకి ఏనుగులనేవి అడ్డుకుంటాయి. ఇవి అడవి ఏనుగులను ఎలా కట్టడి చేస్తాయో పవన్ కు అధికారులు వివరించారు. అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో హనుమాన్ పోస్టర్ ఆవిష్కరించారు ఉప ముఖ్యమంత్రి. హనుమాన్ అనే కార్యక్రమంలో 11 అంశాలను పొందుపరిచారు అటవీ శాఖ అధికారులు. హనుమాన్ అంటే హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైల్డ్ లైఫ్. ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి లక్ష్యాలను డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. నిర్దేశిత సమయంలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునే ప్రణాళిక రూపొందించాలని అటవీ శాఖ అధికారులకు పవన్ సూచించారు. ఈ నెల 18, 19 తేదీల్లో హనుమాన్పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అటవీ, పర్యాటక, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. sorry.